చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలోని 2 ఎకరాల స్థలంలో నిర్మించుకున్న గృహప్రవేశం కార్యక్రమం జరగబోతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం కుప్పం చేరుకుని నూతన గృహం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాంష్తో కలిసి కుప్పం వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గ ప్రజలకు టీడీపీ శ్రేణులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం సుమారు 30,000 మందికి విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గృహప్రవేశం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ఇతరితర ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలోని శివపురం గ్రామ పరిధిలో 2 ఎకరాల స్థలంలో చంద్రబాబు నూతన ఈ రోజు గృహప్రవేశం జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వర్మ. నూతన ఇంటి గృహప్రవేశం 2 ఎకరాల స్థలంలో నిర్మించినటువంటి ఇంటికి ఈ రోజు గృహప్రవేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా కుప్పంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇన్విటేషన్ కార్డు ఆహ్వాన పత్రిక వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వర్ష. ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో సొంత ఇంటిలో గృహప్రవేశం ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిన్న రాత్రి ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వర్ ఇతర కుటుంబ సభ్యులంతా కూడా చేరుకుంటాం జరిగింది. దీంతో స్థానిక నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. ఇక ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా దీనికి సంబంధించి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. దాదాపు 10 నుంచి 11 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించారు. దీంతో గృహప్రవేశం ముఖ్యమంత్రి చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పట్లోనే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత అప్పట్లో ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లి మరీ కూడా దీనికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు పర్యటనలో ఉండగా 2023లో అధికారులు స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి మరి అనుమతులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక 2 ఎకరాల స్థలంలో కుప్పంలోని శాంతిపురం మండలంలో అలాగే కడపల్లి పంచాయతీ శివపురం గ్రామంలో ఈ యొక్క నిర్మాణం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ నిర్మాణం కూడా ముఖ్యమంత్రికి సంబంధించి అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళ మాత్రమే ఈ ఇంటి నిర్మాణం పనులు వాళ్ళు కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి స్థానిక నేతలను కూడా అక్కడికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి కోలాహలం మొదలైందని చెప్పచ్చు. నిన్న మొన్న కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. దాదాపు 30,000 మందికి పైగా కూడా ఈ రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి ఈ రోజు అంతా కూడా కుప్పంలోనే ఉండనున్నారు. రేపు కడపకు బయలుదేరతారు మహానాడుకు సంబంధించి అని కూడా తెలుస్తోంది. ఇక స్థానికంగా ఉండే నాయకులను కానీ స్థానిక ప్రజలను కూడా ఆత్మీయంగా ముఖ్యమంత్రి పలకరిస్తున్నారు. అందరూ కూడా తన కుటుంబ కుప్పం నియోజకవర్గం మొత్తం తన కుటుంబంలోనే భాగమని చెప్పి వాళ్ళందరినీ కూడా రావాల్సిందిగా కూడా ఆహ్వానం పలికిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక ముఖ్యమంత్రి గృహప్రవేశం సందర్భంగా కూడా ఉప నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఆశ. ఈ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి రాత్రి బస చేసుకొని రేపు బయలుదేరతారని చెప్పి కూడా అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.